లార్డ్. ఆది కాండము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు ఒక కల గంటా ఉన్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతా ఉన్నారు. వాటి పైన దేవుడైన యెహోవా అక్కడ నిలబడి ఈ యాకోబును ఆశీర్వదిస్తా ఉన్నాడు. అతను ఒక కళ చూస్తా ఉన్నాడు, ఒక దర్శనం చూస్తా ఉన్నాడు. మరి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నీవు పండుకున్న ఈ స్థలాన్ని, ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని చక్కటి వాగ్దానము దేవుడు యాకోబుతో చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక.